ఒక పోలీసే కాదు, మన దేశంలోని ప్రతి సర్వీస్ కూడా జీతానికి మాత్రమే పనిచేస్తున్నారు. మరి హిడ్మా యొక్క త్యాగాన్ని ఈ సమాజం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అతని యొక్క త్యాగాన్ని ఏ విధంగా వివరించాలి? హిడ్మా గన్ పట్టడం అనేది తప్పు. అది రాజ్యాంగ విరుద్ధం కూడా. కానీ ఆ గన్ పట్టడానికి కారణం ఎవరు? పాలకులు కాదా? నక్సల్స్‌లో చేరిన వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. వారికి న్యాయం జరగకనే కదా! వాళ్ళ బాధను పట్టించుకునే వాళ్ళు లేకనే కదా! వాళ్ళ బాధను ఎవరితో చెప్పాలో, వారికి ఎక్కడికెళ్తే న్యాయం జరుగుతదో పాలకుల పైన నమ్మకం లేకనే కదా! వారందరూ కూడా నక్సల్స్ పార్టీలో చేరింది. హిడ్మా ఇంతకాలం నక్సల్స్‌లో ఉంటే ఏం సంపాదించిండు? ఉండడానికి గూడు గూడా సరిగ్గా లేదు గదా! అదే గుడిసెలో పుట్టిండు. అదే గుడిసె అలాగే ఉంది తప్ప, ఆయన జీవితంలో ఏ విధమైనటువంటి మార్పయితే కనిపించలేదు గదా! దాదాపుగా ఈ సమాజం కోసమే అతని జీవితాన్ని, అతని కుటుంబాన్ని కూడా అంకితం చేయడం జరిగింది గదా! హిడ్మా యొక్క త్యాగాన్ని మాటల్లో వివరించలేం. మన మౌనంతో అతనికి నివాళులు అర్పించడం తప్ప, ఇప్పటికైనా పాలకుల్లో మార్పు రావాలే, ప్రజాస్వామ్యం బలపడాలే, ప్రజలందరూ గూడా వారి యొక్క ఓటు హక్కును సమర్థంగా వినియోగించుకోవాలని కోరుతూ దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ రాజేష్ నక్కా.